నమస్కారం. మన వాళ్ళందరూ మాట్లాడింది నేను విన్నాను. వాస్తవంగా ఒక విషయం ఏంటంటే 3 రోజుల నుంచి నాకు కొద్దిగా ఆరోగ్యం బాగాలేదు అన్నట్టు. మొన్న రాత్రి కూడా రాత్రి 3 గంటలకు కాళ్ళు అంతా పట్టేసి అసలు లేచి నిలబడడానికి చాలా ఇబ్బందికరంగా ఉందండి. ఇంట్లో ఎవరు లేరు. అప్పుడు నేనే ఇంకో వేరే పిల్లల్ని పిలుచుకొని అక్కడ డాక్టర్ దగ్గరికి పోయినాం అన్నట్లు. మళ్ళా నిన్న పొద్దున 11 గంటలకు కూడా పైన మేడ మీద మిద్దెలకు పైన రూమ్లోకి పోతే అది ఎందుకో ఈ నరాలు పట్టేసి 2 కాళ్ళు పట్టేసి కూర్చున్న దగ్గరికి వెళ్ళి వస్తలేదు అట్లా. 15-20 నిమిషాల దాకా ఎవరు పైన ఒక్కటే ఉన్న ఒక రూమ్లో. 20 నిమిషాల తర్వాత మా డ్రైవర్ వచ్చాడు కాబట్టి వాడు చూసి అని అప్పుడు లేపుకొని పోయినాడు. ఇవాళ పొద్దున కొంచెం పర్వాలేదు, బాగుంది. అక్కడ ఒక ప్రోగ్రామ్ పోయి వచ్చినాం. మళ్ళా శంకర్ ఫోన్ చేసినాడు, ఇట్లా మన మీటింగ్ జరుగుతుందని. ఇంట్లో అయితే ఎటు పోవద్దని చెప్పేసి చెప్తా ఉన్నారు మా వాళ్ళు. కానీ మీ సమస్య ఏంటిదో నాకు చెప్పాడు శంకర్. మీ సమస్య చెప్పిన తర్వాత నేను అనుకున్నా ఏమైనా పర్వాలేదు, నడవగలుగుతున్నా కదా, వెళ్ళేసి వస్తా కదా, కనీసం నడుస్తున్నాం కదా, నడిచే శక్తి ఉంది, వెళ్ళేసి వస్తా. ఎందుకనంటే నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా మన శంకరు, స్కైలాబు, దాని తర్వాత మా సుదర్శన్, మార్వాడి సుదర్శన్, ఇంకా మన వాళ్ళు ఒక 4-5 సంవత్సరాల నుంచి నేను చూస్తున్న వీళ్ళని ఒక పోరాట యోధులుగా, ఒక నిజమైనటువంటి ప్రజాప్రతినిధులుగా, నిజంగా మన సమస్యలు అర్థం చేసుకున్న వాళ్ళుగా. శంకర్ ఒక 5-6 నెలల నుంచి నేను మొన్న ఎలక్షన్స్ అయినప్పటి నుంచి పేపర్లో చూస్తూ ఉన్నా. ఎక్కడ దళితుల మీద దాడి జరిగితే అక్కడికి వెళ్తున్నాడు, అక్కడ మాట్లాడుతున్నాడు, పోరాడుతున్నాడు, ఆయన అందరిని పిలుస్తున్నాడు అందులో. సో వీళ్ళకు సపోర్ట్ చేయాలి మనం, వీళ్ళకు అందంగా మనం ఉండాలా అనే ఉద్దేశంతో, ఆయన మీద గౌరవంతో, ప్రేమతో నేను ఇక్కడికి వచ్చిన. లోపల ఇక్కడ మీరు చెప్పిందంతా నేను విన్నా. అందులో ఇవి ఎవరైనా కొత్తగా విన్న వాళ్ళకు కొత్త విషయాలేమో, కానీ ఇటువంటి ఘోరాలు చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి, చాలా రోజుల నుంచి జరుగుతున్నాయి. మన దేశంలో అయితే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇలాంటి ఒక అన్యాయ దుర్మార్గాలు జరుగుతున్నాయి. ఒకప్పుడు ఈ దేశం మొత్తం మనది, ఇక్కడ భూములన్నీ మనయి, వ్యవసాయం అంతా మనది, అంటే పేదవాళ్ళది. ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, గరీబులు కావచ్చు, కష్టజీవులది. ఎప్పుడైతే కొంత దుర్మార్గమైనటువంటి కొంతమంది వాళ్ళు వేటాడే జీవించేవాళ్ళు, గుర్రాలు ఏనుగులు పెట్టుకొని వేటాడి కత్తులు పట్టుకొని, మనమేమో వ్యవసాయం చేసుకొని బతికి వాళ్ళం ఎక్కువ శాతం. కుండలు చేసుకోవడం, బట్టలు వేసుకోవడం, చిన్న చిన్న పనులు చేసుకోవడం, వృత్తులు చేసుకోవడం, అంటే సంపదను ఉత్పత్తి చేసేటటువంటి క్రమంలో మన దేశంలో ఉన్నటువంటి టైం లోపల వాళ్ళు వచ్చి దాడి చేసినప్పుడు ఆ యుద్ధాల లోపల వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉండే కాబట్టి ఇక్కడ వాళ్ళు ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత ఏం చేస్తారంటే, ఓడిపోయిన వాళ్ళేమో 180 మంది, 90 మంది, గెలిచిన వాళ్ళేమో 10 మంది. వాడు ఏం చేస్తున్నాడు, అందులో తన రాజ్యంలో ఎక్కడిదక్కడ ఇగో ఫలానా విష్ణు రామచంద్రారెడ్డి, ఇగో ఈ 10 గ్రామాలకు నువ్వు దొర, ఇంకో దగ్గర ఫలానా వెలమ దొర, ఇగో వీడికో 20 గ్రామాలు, ఇక్కడ ఫలానా ఇంకొక జమీందారు, జాగీర్దారు, భూస్వాములు, ఇలాంతా పెట్టేసినాడు. పెట్టేసిన తర్వాత అన్నిటికంటే దుర్మార్గమైన పని వాళ్ళు ఏం చేసినారంటే, అసలు వీళ్ళు తిరుగుబాటు చేయకుండా ఉండాలా అంటే 2 ఉండద్దు. ఒకటి జ్ఞానంకు దూరం చేయాల, జ్ఞానంకు దూరం చేయాల. రెండవది పోరాడే శక్తికి దూరం చేయాల. అది ఏం చేయాలా అని ఆలోచించినారు. ఆలోచించి దుర్మార్గంగా ఒక ధర్మశాస్త్రం అని పేరు పెట్టారు, మనుధర్మశాస్త్రం అని పేరు పెట్టారు. ఇది మేం చెప్తున్నామంటే కూడా పబ్లిక్ నమ్మరు. అలా దేవుడు చెప్తున్నాడని చెప్పేసి ఒక దొంగ మాటలు తీసుకొచ్చేసి, ఇది మనుధర్మశాస్త్రం, బ్రాహ్మణులు తలకాయకెళ్ళి పుట్టారు, క్షత్రియులు భుజాలకెళ్ళి పుట్టారు,
వైశ్యులు పొట్టలకెళ్ళి పుట్టారు, వీళ్ళందరూ శూద్రుల పాదాలకెళ్ళి పుట్టారు. కానీ నలుగురికి 4 రకాలైనటువంటి ఒక ధర్మశాస్త్రం పేరుతోటి చెప్పారు. బ్రాహ్మణుడి పేరు ఎట్లా పెట్టాలా, క్షత్రుడి పేరు ఎట్లా పెట్టాలా, వైశ్యుడి పేరు ఎట్లా పెట్టాలా, శూద్రుడి పేరు ఎట్లా పెట్టాలి, పేరు కూడా ఎట్లా పెట్టాలి, దాసుడు అని, సేవకుడని, బాంచనని, ఇటువంటి పేర్లు పెట్టాలా వీళ్ళకు. మరి చదువు ఎవరికి చెప్పాలా, ఓన్లీ బ్రాహ్మణులకి చదువు చెప్పాలా, వేదాలు ఎవరు చదవాలా, ఒక బ్రాహ్మణులే చదవాలా. క్షత్రియులు యుద్ధం వరకు నేర్చుకోవాలి అంతే, కత్తులు పట్టడం, యుద్ధం చేసుకోవడం. శూద్ర కులంలో ఎంత గొప్ప వీరుడైనా కూడా నువ్వు కత్తి పట్టడానికి వీల్లేదు, ఆయుధాలు పట్టడానికి వీల్లేదు అని ఒకటి తీసుకొచ్చారు. ఆస్తులు మన ధర్మశాస్త్రం దాని యొక్క పుస్తకం నేను రాస్తున్నా అన్ని వివరంగా కూడా, శూద్రుడు ఆస్తి సంపాదించుకోవడానికి వీల్లేదు. శూద్రుడి పేరు మీద ఆస్తి ఉంటే బ్రాహ్మణుడు కానీ క్షత్రుడు కానీ కత్తులు తీసుకొని వాడి ఇంటి మీద దాడి చేసి వాళ్ళని చంపేసి వాడి ఆస్తి లాక్కోవచ్చు. ఇది ధర్మమే ఒప్పుకుంటుంది. శూద్రుడు తపస్సు చేయొద్దు, శూద్రుడు గుడిలోకి రావద్దు, బావిలో నీళ్ళు తాగద్దు, చెరువులో నీళ్ళు తాగద్దు. ఒక దుర్మార్గమైనటువంటి విధానం తీసుకొచ్చారు. శూద్రుడు వేదం వింటే చెవులో సీసం పోయాలా, చదివితే నాలుక కోసేయాలా. ఎవరైనా బ్రాహ్మణుడు పొరపాటున శూద్రుడు వినేటట్లు కనుక మంత్రం చదివితే ఆ బ్రాహ్మణుని వాళ్ళ కులంలోకి వెళ్ళి తీసేసేయాల. శూద్రుడు వింటే, బ్రాహ్మణుడు చెప్పేటప్పుడు గోడ సాటుకుంటే విన్నా కూడా బ్రాహ్మణుడే తప్పట, వినకూడదు శూద్రుడు. ఇగో ఇటువంటి ఒక శాస్త్రాన్ని తీసుకొచ్చారు. మళ్ళీ వీళ్ళని మానసికంగా పూర్తిగా బానిసలు చేసుకునే ఉద్దేశంతో ఏం చేశారంటే, అరే నీ కిస్మత్ రా, నీ కర్మరా, నీకు దేవుడు అట్లా రాసి పెట్టాడు, హలో పుట్టుకనే నీది అసుంటిది, నీ పుట్టుకనే అటువంటిది, కాబట్టి నీకు దానికి పడి ఉండాల్సిందే అని ఒక దొంగ శాస్త్రం తీసుకొచ్చారు. ఇది ఒక్క 2-3 వేల సంవత్సరాల కాలం మొత్తం సమాజాన్ని అనగదొక్కించినారు. అప్పుడు ఫస్ట్ టైం మనకు ఇది ఏంటి ఇంత అన్యాయం జరుగుతున్నది, మరి వేదాల్లో ఇట్లా ఉన్నదా, మరి ధర్మశాస్త్రం ఇది చెప్తున్నదా, ధర్మం అంటే ఏంటిది, మంచి అంటే ఏంటిది, మానవత్వం అంటే ఏంటిది అని ఫస్ట్ టైం గౌతమ బుద్ధుడు ఆలోచించి ఇదంతా తప్పు, అందులో ప్రతి మనిషికి ఒకటే, అందరిలో ఉన్న ప్రాణం ఒకటే, అందరిలో ఉన్నటువంటి ఆత్మ అనేది ఒకటే, ప్రతి ఒక్కడు కూడా మంచివాడు కావచ్చు, వాళ్ళు ఎక్కువ తక్కువ అని ఏం లేదు, దేవుడు పెట్టిండని వాళ్ళు చెప్తున్నారు, ఇది తప్పు అబద్ధం అని చెప్పేసి ఫస్ట్ టైం గౌతమ బుద్ధుడు చెప్పాడు. అందరికీ చదువుకునే అవకాశం కలిపి, రాజ్యాధికారం అందరు చేయొచ్చు, అధికారంలోకి అందరు రావచ్చు. అప్పుడు దేశంలో రకరకాలైనటువంటి పోరాటాలు, యుద్ధాలు జరిగినాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ కింది కులాలకు చెందినటువంటి వాళ్ళ లోపల మురా అని ఒక ఆమె ఉండే, మగధరాజు దగ్గర ఆమె దాసి పనిచేసింది. ఆ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అన్నట్టు. వాడు నందరాజు ఏం చేశాడంటే ఆమె దగ్గరికి వచ్చేసి నేను పెళ్లి చేసుకుంటాన్నాడు. ఈమె చాలా అందంగా ఉంటుంది, చాలా తెలివిగలది. రాజు మరి వీళ్ళ తల్లి వాళ్ళ దగ్గర దాసి పని చేస్తున్నది, వచ్చేసి పెళ్లి చేసుకుంటా అంటే ఈమె ఒప్పుకోదు. ఒప్పుకోకపోతే వాడు ఏం చేశాడంటే, నీకు పుట్టిన కొడుకును ఈ దేశంకు రాజు చేస్తా అని చెప్పేసి ఒక మోసపు మాటలు చెప్పేసి ఆమెను లొంగ తీసుకుంటాడు. కొంతకాలం తర్వాత ఆమె గర్భవతి అవుతుంది. వెళ్ళి అడుగుతుంది ఏమనంటే, నన్ను పెళ్లి చేసుకోమని చెప్పేసి. అరే నీదేం కులమే, దానిలో నిన్నేందే పెళ్లి చేసుకునేది, నువ్వు మా ఇంట్లో పందానివి, దానిలో నేను ఏమైనా చేయొచ్చు నేను అని వాడు అంటాడు. అంటే అప్పుడు ఆమె ఒక నిర్ణయం చేస్తుంది, ఏంటంటే వీడికి ఎట్లా బుద్ధి చెప్పాలా నేను, వీడికి ఎట్లా బుద్ధి చెప్పాలి నేనని చెప్పేసి ఆమె ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అడవిలోకి పోయి మొత్తం గ్రామాలలో ఉన్నటువంటి పేదవాళ్ళందరినీ కూడా అందరినీ కలుపుకొని అందరితోటి ఒక నాయకత్వం వహించేస్తే ఆమె కొడుకు పుడతాడు. ఆ కొడుకుని బాగా విలువిద్య నేర్పిస్తుంది, యుద్ధంలో ప్రావీణ్యత నేర్పిస్తుంది, వాడు ఒక నాయకుడిగా తయారవుతాడు. ఇక 20-30 గ్రామాల్లో 50 గ్రామాల్లో మొత్తం ప్రజల్ని, నందుడి యొక్క రాజులు సైన్యం వచ్చేసి ప్రజల్ని దోచుకుంటూ ఉంటే వాడు ఒక దళం తీసుకొని పోయి వాళ్ళని ఆపుతూ ఉంటాడు. ఇతనికి 10,000 సైన్యం తయారవుతుంది. అతని పేరు చంద్రగుప్తుడు. ఈ చంద్రగుప్తుడు
తల్లి దాసి తల్లి వీళ్ళిద్దరు కలిసిపోయి నందుడి యొక్క రాజ్యం మీద దాడి చేసి అందులో మొత్తం రాజ్యాన్ని గెలుచుకుంటారు. ఎట్లా గెలుచుకుంటారంటే వీళ్ళ మనుషులే ఆ రాజు దగ్గర కూడా పనిచేస్తున్నారు. వీళ్ళందరూ ఒక ఐడియా చేస్తారు. నందుడి యొక్క పట్నం క్యాపిటల్ అక్కడ ఉంటే దానికి ఒక 50 కిలోమీటర్ల దూరంలో అడవంతా కూడా ప్రతి ఒక్క చెట్టుకు దివిటి కడతారు. దివిటి కట్టేసి అన్ని మంటలు పెడతారు. ఎవరో చెప్తారు అక్కడికి శత్రువులు మొత్తం దాడి చేస్తున్నారని చెప్పేసి. వీడు గబగబా మెట్లెక్కి 7 అంతస్తుల మేడ మెట్లెక్కి చూస్తే 5-10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ దూరం అన్ని దివిటీలు వెలుగుతున్నాయి. అంత పెద్ద సైన్యం దాడికి వస్తున్నదని భయపడితే ఏం చేస్తాడు, తన దగ్గరున్న 1,00,000 సైన్యంలో దాదాపు 80,000-90,000 సైన్యాన్ని అడిదిక్కు పంపిస్తాడు, తూర్పు దిక్కు పంపిస్తాడు. వీళ్ళు సైన్యం అటు పోయినారు. ఒక 2-3 గంటలు అయిన తర్వాత వీళ్ళు పడమర దిక్కుకెళ్ళి 10,000 సైన్యంతో దాడి చేస్తారు. కేవలం 10,000 సైన్యంతో దాడి చేసి మొత్తం కోటను వశం చేసుకుంటారు. కోటను వశం చేసుకొని చంద్రగుప్తుని అప్పుడు రాజు చేస్తారు. అందరు అడుగుతారు, నీదేం కులం, నీదే జాతి, నీదే గోత్రం అంటే నా పేరు చంద్రగుప్తుడు, గోత్రం మురానే, కులం మురానే, వంశం మురానే. అదేంటి, నా తల్లే నాకు అన్నీ, ఆమెనే నాకు నేర్పించింది. ఆమె పేరు మీదనే మౌర్య వంశం అని వచ్చింది. ఆ మౌర్య వంశంతో చంద్రగుప్తుడు, బింబిసారుడు, వాళ్ళ కొడుకు అశోకుడు ఒక పరిపాలన చేశాడు. ఒక బీసీ ఎస్సీ లెక్కలు వచ్చినటువంటి వ్యక్తి పరిపాలన చేస్తే రోడ్డుకు 2 వైపులా కూడా చెట్లు నాటించడం, పశువులకు నీళ్లు తాగడానికి తొట్లు ఏర్పాటు చేయడం, హాస్పిటల్స్ ఏర్పాటు చేయడం, ఓ ముసలి వాళ్లకు ఒక కేంద్రాలు, అంబలి కేంద్రాలు, వాళ్ళకు భోజనం పెట్టినటువంటి వసతి ఏర్పాటు చేయడం, ఎన్నో కార్యక్రమాలు చేసినారు. ఎందుకు నేను ఇదంతా ఇంత లోపలికి చెప్తున్నానంటే ప్రపంచం మొత్తం మీద ఈ యొక్క దోపిడీకి వ్యతిరేకంగా, ధనవంతులకు వ్యతిరేకంగా, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు జరిగినాయి. చరిత్ర ఇంకా పోవడానికి వీల్లేదు, కానీ లోతుగా చెప్తే దాదాపు ఒక 150 సంవత్సరాల క్రితమే రష్యాలో అలాంటి దేశం లోపల అక్కడ ఉండేటువంటి ఒక పేదవాళ్ళు, కార్మికులు, రైతులు మొత్తం తిరుగుబాటు చేసి అక్కడ ఉండేటటువంటి ఒక భూస్వాముల ప్రభుత్వాన్ని, ఈ వ్యాపారస్తుల ప్రభుత్వాన్ని పడగొట్టేసి ఒక రకంగా పేదవాళ్ళ ప్రభుత్వం తీసుకొచ్చారు. వచ్చింది అక్కడ చైనాలో ఒక్కొక్క గ్రామం విముక్తి చేసుకుంటూ నేడు ఒక సైనిక దళం ఏర్పాటు చేసుకొని వాళ్ళు లాంగ్ మార్చ్ చేసుకుంటూ వెళ్ళేసి 20 ఏళ్ళు పోరాటం చేసి తమ యొక్క అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. ఈరోజు ప్రపంచంలో ఏంటంటే కేవలం పేదవాళ్ళ పక్షాన్నే మాట్లాడేటువంటి ప్రభుత్వాలు కూడా ఒక 10-20 ప్రభుత్వాలు ప్రపంచంలో ఏర్పడ్డాయి, ప్రపంచం మొత్తం మీద. ఈరోజు ఇవాళ అమెరికా కానీ, లేకపోతే ఇంగ్లాండ్ కానీ, ఫ్రాన్స్ లాంటి దేశాలు, లేదా కొద్ది భారతదేశం లాంటి దేశాలు కూడా కొన్ని విషయాల లోపల వెనకడుగు వేస్తున్నాయంటే ప్రపంచ మార్కెట్ ఏతుందో ఇవాళ వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోయి వేరే వాళ్ళ కంట్రోల్లోకి ప్రజల కంట్రోల్లోకి వచ్చేస్తున్నది పరిస్థితి ఏర్పడ్డదా. ఒక గొప్ప మార్పు వస్తున్నది ప్రపంచం లోపల. గొప్ప మార్పు అనేటటువంటిది వస్తున్నది కాబట్టి ప్రతి ఒక్క పేదవాళ్ళు తెలుసుకుంటున్నారు. ఏం తెలుసుకుంటున్నారు అంటే కష్టం ఎవరు చేస్తున్నాం, పంటలు ఎట్లా పండుతున్నాయి, ఒక వస్తువు ఎట్లా తయారవుతున్నది. అరే సెల్ ఫోన్ ఉంది, ఎవరు తయారు చేస్తారు? ఒక టెక్నీషియన్, ఇంజనీర్ కావచ్చు, కానీ మొత్తం పనిచేసేది అక్కడ కార్మికులే. ఒక టేబుల్ ఎట్లా తయారవుతుంది? ఒక కార్మికులు పోయి అడవిలోకి పోయి కట్టె కొట్టుకొస్తారు. ఆ కట్టెని తీసుకుపోయేతుందో ఇవాళ ఒక వడ్లోళ్ళు కానీ మామూలుగా చేతితో తయారు చేసి టేబుల్ తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు కొద్దిగా ఫర్నిచర్ మాల్స్ వచ్చేసి ఓ 10 మంది జీతగాళ్ళం పెట్టుకొని, 20 మంది జీతగాళ్ళం పెట్టుకొని మిషన్స్ అన్నీ పెట్టుకొని తయారు చేస్తున్నారు. కానీ కష్టం లేనిది ఏమైనా తయారవుతుందా? కష్టం లేనిది టేబుల్ తయారు కాదు, కష్టం లేనిది కుర్చీ తయారు కాదు, కష్టం లేనిది కరెంటు రాదు, కష్టం లేనిది పంటలు పండాయి. మనం కష్టతోటి అంటే మన వాళ్ళ కష్టంతోటే మొత్తం సంపద ఉత్పన్నమవుతుంది. కానీ ఏం జరుగుతుంది ఇక్కడ? పంట మనం పండిస్తున్నాం, కానీ మన దగ్గర కొనుక్కుంటప్పుడు 3 రూపాయల కిలో టమాటా, 4 రూపాయల కిలో టమాటా. అదే మార్కెట్లో అమ్మితే
50 రూపాయలకు, 30 రూపాయలకు, 40 రూపాయలకు. ఒక్కొక్క వస్తువు ఏదైతే మనం తయారు చేస్తున్నామో, తయారు చేసేటటువంటి వాళ్ళకే ఉందో వాళ్ళకు మొత్తం అందులో ఒక 4వ వంతు కూడా ఇవ్వకుండా కూర్చొని తినేటటువంటి వాళ్లకు ఇవాళ 3వ వంతు, 4వ వంతు వాళ్ళు సంపాదించేస్తున్నారు. ఇది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా స్వతంత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక రాజ్యాంగం రాసినాడు. ఆయన ఎన్నో కష్టాలు అనుభవించిన తర్వాత ఒక రాజ్యాంగం రాసినాడు. అప్పటికే ఈ దేశంలో జమీందారులు ఉన్నారు, జాగీర్దారులు ఉన్నారు, రాజులు ఉన్నారు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు, కోటీశ్వరులు కూడా ఉన్నోళ్ళు ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది ఇవాళ బీజేపీ మనస్తత్వం ఉన్న వాళ్ళు ఏమన్నారంటే బ్రాహ్మణులకే ఓటు హక్కు ఉండాలా, వేరే వాళ్ళకు ఉండద్దు. కొంతమంది గ్రాడ్యుయేట్కి ఓటు హక్కు ఉండాలా, వేరే వాళ్ళకు ఉండద్దని చెప్పినారు. కొంతమంది ఏమో 50 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఓటు హక్కు ఉండాలని చెప్పినారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి మనిషికి ఒక ఓటు ఉండాలా, ఏ కులం అన్నా కానీ, ఏ మతం కానీ, ఏ జాతి కానీ, ఆస్తి ఉండని, ఆస్తి లేకమని ప్రతి ఒక్కరికి సమాన హక్కు రాజ్యాంగం మనకిచ్చింది. ఒక్క మనిషికి ఒక ఓటు అనేది రాజ్యాంగం మనకిచ్చింది. ఎవరైనా పార్లమెంట్కి పోటీ చేయొచ్చు, అసెంబ్లీకి పోటీ చేయొచ్చు అని హక్కు మనకిచ్చింది. కానీ జరుగుతున్నది ఏంటంటే, ఈరోజు మీరు ఈనాడు పేపర్ చూసున్నారో చూసలేదో, ఈనాడులోనూ ఆంధ్రజ్యోతి పేపర్ వచ్చింది. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమి స్టేట్మెంట్ ఇచ్చారంటే, ఆయన అడుగుతాడు, ఏందయ్యా 40 లక్షల రూపాయలు వేసే షూస్ వేసినావు నువ్వు, 40 లక్షల రూపాయలు వేసే చెప్పులు తొడుక్కున్నావు వల్ల మీరు రేవంత్ రెడ్డి గారు, ఇది ఏంటిది అని అడుగుతాడు. ఆయన అడిగితే తప్పేమున్నది, మా దగ్గర పైసలు ఉన్నాయి, మేము కొనుక్కుంటాం. మరి కేసీఆర్ కూతురు 50 లక్షలు పెట్టి వాచి పెట్టుకోలేదా, నేను పెట్టుకుంటే తప్పేమున్నది అన్నాడు. అని ఒక మాట అన్నాడు. ఇంకో మాట ఏమన్నాడు తెలుసా, అరే ఇవాళ వార్డు మెంబర్ కావాలంటే, గ్రామంలో వార్డు మెంబర్ కావాలంటే ఎవడవుతున్నాడో తెలుసా, 2 లక్షల రూపాయల చెప్పులు ఎవడైతే వేస్తాడో, 2 లక్షల రూపాయల షూస్ ఎవడైతే కొనుక్కుంటాడో వాడు గ్రామ మెంబర్ అవుతాడు, సర్పంచ్ అవుతాడు. అందులో ఆ మాత్రం పైసలు పెట్టలేని వాడు సర్పంచ్ కాలేడు, ఇవాళ వార్డు మెంబర్ కాలేడు అని రేవంత్ రెడ్డి అన్నాడు. అంటే రేపు తెల్లారి నువ్వు ఎవరికి టికెట్లు ఇస్తావు, రేపు తెల్లారి ఎవరిని చేస్తావు, వార్డు మెంబర్లను ఎవరిని చేస్తావు, నువ్వు సర్పంచుల్ని. ఇవాళ స్కూల్స్లలో చిన్న పల్లెటూళ్ళ స్కూల్స్ల లోపల బాత్రూములు లేవు, మధ్యాహ్న భోజనం పిల్లలకు సరైన భోజనం దొరుకుతలేదు, వండే వాళ్ళకు జీతాలు వస్తున్నాయి ఎన్నో, అంగన్వాడీ వాళ్ళకు 3-4 నెలల నుంచి జీతాలు రాలేదు. ఇంతకుముందు ఉస్మానియా దవాఖానలో పనిచేసే ఇక్కడ మున్సిపల్ కార్మికులు ఉంటారు, వాళ్ళకు కూడా సరిగ్గా జీతాలు ఇవ్వలేకపోతున్నాను. 50 లక్షల కోట్లు పెట్టి ఇవాళ మూసి ప్రక్షాళన చేయాలా? ఎక్కడి నుంచి పోతున్నారు డబ్బులు? ఎవరికి? మేమేమన్నాం, అరే కేసీఆర్ దొంగ తయారైనాడు, తెలంగాణ పైసలు మొత్తం తీసుకొచ్చి పెద్ద పెద్ద ప్రాజెక్టులలో పెట్టి, ప్రాజెక్టుల పేరుతోటి మెగా కృష్ణారెడ్డికి, ప్రాజెక్టుల పేరుతోటి పెద్ద పెద్ద వ్యాపారస్తులకు ఇస్తున్నాడు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవాళ దళితుల బంధువులకు ఇస్తానటువంటి డబ్బులు సరిగా ఇస్తలేవు, 3 ఎకరాల భూమి ఇస్తానో ఇవ్వలేదు, కౌలుదారులకు నువ్వు ఏతుందో కౌలు గుర్తింపు కార్డులు ఇస్తానని ఇవ్వలేదు మీరు. ఈ పేదవాళ్ళ కోసం చేయండి అని అంటే రీజనల్ రింగ్ రోడ్ అట, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంట, రీజనల్ రింగ్ రోడ్డు కోసం 1,50,000 కోట్లు మేము ఖర్చు పెడతాం అంటే ఎవడి కోసం? ఎందుకు వచ్చినారు మీరు అధికారంలోకి? అంటే మీ చుట్టాలకు బంధువులకు కాంట్రాక్ట్లు ఇవ్వడానికి, అందుకే లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానిక మీరు వచ్చినటువంటిది అనేటటువంటిది వల్ల మనం అర్థం చేసుకోవాలి అవసరం ఉన్నారు. ఒక్కటే ఏంటంటే, నేను మీకు ఎక్కువ టైం తీసుకోను కానీ, నాకు 17 ఏళ్ళ వయసు అప్పుడు. మేము పెద్ద పెద్ద భూస్వాలకు జమీందారులకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టినప్పుడు రకరకాల పోరాటాలు చేసినాం మేము. నా మీద అప్పుడు 7-8 కేసులు అయినాయి. అక్రమంగా అరెస్ట్ చేసి నాలో మన వాళ్ళని 7 రోజులు జైలు లోపల పెట్టారు, విలేకరులను. నన్ను అరెస్ట్ చేసి 4 నెలల 15 రోజులు ఎవరికి తెలియకుండా ఉంచినారు. 4 నెలలు. పోలీసు కాదు, మేజిస్ట్రేట్కు లేదు, కోర్టుకు లేదు, ఏమీ లేదు. ఏమి జరిగిందో అది మాకే తెలుసు. తర్వాత
78లో నేను వకీలైనా. 78 వకీలైన తర్వాత అన్నీ ఇటువంటి కేసులే, అన్నీ ఇలాంటి కేసులే మొత్తం తీసుకొని పోలీసుల మీద కూడా కేసులు పెడుతున్నాం, పెద్ద రెడ్ల మీద కూడా కేసులు పెడుతున్నాం, ధనవంతుల మీద కేసులు పెడుతున్నాం, అవినీతి అక్రమాలు చేసి అవన్నీ బయటకు తీసుకొస్తున్నాం. ఇవాళ శంకర్ వాళ్ళు ఎట్లా తిరుగుతున్నారో మేము అప్పుడు అట్లా తిరుగుకుంటూ చేస్తే ఆ లోకల్ ఎమ్మెల్యేలకు వాళ్ళకి ఎంత కోపం వచ్చిందనంటే వాళ్ళు పోలీసు వాళ్ళు కలిసి ఒకరోజు రాత్రి ఒక గ్రామంకి పోయి నేను మీటింగ్ పెట్టుకొని వస్తూ ఉంటే రాత్రి 12-1 గంటలు అయింది. పోలీసులు జీపులు తీసుకువచ్చారు. వచ్చేసి సార్ మిమ్మల్ని సిఐ గారు పిలుస్తున్నారు అనమాట. ఎందుకు పిలుస్తున్నారంటే ఏమో సార్ ఏదో మాట్లాడతారట మీతోటి. నేను ఇంకో 2 పిల్లలు ఉన్నాం. అంటే నేను అప్పటికి కొత్తగా వకీలైనా ఇంకో 2 న్యాయంబడి 2-3 వచ్చి పోలీస్ స్టేషన్ పోయినాం. కూర్చోండి సార్, కూర్చోబెట్టారు. గంట అయింది. అరే సీఏ వస్తారేడా, మేము వెళ్ళిపోతాం. వస్తారు సార్ కూర్చోండి. వాడు ఆ డ్యూటీలోకి వెళ్ళిపోయాడు, ఇంకో డ్యూటీలోకి వచ్చాడు. మాకు అదంతా తెలియదు సార్, మిమ్మల్ని కూర్చోమని చెప్పినారు. తెల్లారే వారు కూర్చోబెట్టారు. వకీలప్పుడు వకీలు నేను తెల్లారి వరకు కూర్చోబెట్టారు. తెల్లారు లేచిన తర్వాత మనసుంటూ వాళ్ళందరికీ చెప్తే ఒక 400-500 మంది వచ్చారు. 500 మంది తీసుకొని కలెక్టర్ దగ్గరికి పోయినాం. మేము ఇదేనా పద్ధతి అని చెప్పేసి కోర్టు బైకాట్ చేయించినాం. మొత్తం పేపర్లలో వచ్చేసింది. రెండో రోజు అవుతుందో ఆ మొత్తం మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయిన పోలీసు వాళ్ళ మీద ఆ యొక్క వాడు హెడ్ కానిస్టేబుల్ మీద పోలీస్ కేసు పెట్టినాం. 4 నెలల తర్వాత ఒక్కొక్కళ్ళకు 6 నెలల జైలు శిక్ష పడ్డది. 6 నెలల జైలు శిక్ష పడ్డది. ఇప్పుడు ఇట్లా ఈమెను తీసుకువెళ్ళి కొట్టినట్లు ఒక ఊళ్ళో ఒక ఆమెను ఊళ్ళో ఉన్నటువంటి ఒక పెద్ద ఒక భూస్వాములు అమ్మాయి చేసిన పాపం ఏం తెలుసా? భర్త చనిపోయిన తర్వాత కూడా 10 ఎకరాల భూమి స్వయంగా చేసుకుంటున్నది ఒక జీతగాని పెట్టుకొని. అందరూ ఊర్లోకి వెళ్ళి పోతుంటే దొరల ఇంటి ముందర చెప్పులు ఇటు పోవాలట. ఈమె ఎప్పుడు అటు పోయేది కాదు. అక్కడ వాళ్ళు దొరలు కూర్చుంటే అందరు దండం పెట్టుకుంటూ పోవాలట. ఈమె చేసిన పాపం ఏంటంటే దండం పెట్టేది కాదు అని చెప్పేసి పక్క చేనులో మక్క కంకులు దొంగతనం చేసినారని పంచాయతీ పెట్టి ఈమెను పిలిపించారు. పంచాయతీ గ్రామం నేనెందుకు వస్తా పంచాయతీ కన్నది, నువ్వు ఒక 50 మక్క కంకులు దొంగతనం చేసినావట, 500 మక్క కంకులు పంపిస్తాను అని అన్నది ఆమె. నువ్వు 500 మక్క, మేము దొరలను పిలిస్తే 50 మక్క కంకులు పోయినాయి అంటే నువ్వు 500 కంకులు పంపిస్తా అంటావా, నీకు అంత పొగరా అని ఒక 200 మంది 300 మంది ఆమె ఇంటి మీద దాడి చేసి దర్వాజా మొత్తం పగలగొట్టి లోపలికి పోయి తను ఆమె ఇల్లంతా దోసుకొని ఆమె 10 ఎకరాల భూమిలో పంట మొత్తం పశువులతోటి మేపించారు. ఆమె ఇంట్లోకి వెళ్ళి కొట్టేశారు. పోలీస్ స్టేషన్ పోయింది, కేసు పట్టలే. ఇంకో దగ్గరికి పోయినారు, వాడు ఎమ్మెల్యే వాళ్ళ తరఫున ఫోన్ చేస్తాడు, డిఎస్పీ మాట్లాడాడు. ఇంకో దగ్గరికి పోతే మాట్లాడరు. 6 నెలలు అయిపోయింది. 6 నెలల తర్వాత ఆమె మా ఇంటికి వచ్చింది. ఒకసారి ఎవరు చెప్పారు, ఆ సార్ దగ్గరికి పోయి నీకు న్యాయం అవుతుందని. వచ్చి అయ్యా ఇట్లా నా ఇల్లు కూడా కొట్టారు, నా పిల్లల్ని కొట్టారు, నన్ను కొట్టారు అని చెప్పేసి నేను కరెక్ట్గా ఆలోచించేసి మొత్తం 23 మంది రెడ్ల మీద ఆ ఊరి పెద్దల మీద కేసు పెట్టినా. సమన్ పోలే, 6 నెలలకు సమన్ సర్వ్ కాలే. నేను వెళ్ళి మళ్ళీ ఎస్పీ ఆఫీస్ ముందు కూర్చుని అక్కడ ఇప్పుడు సమన్ ఇవాళ అరెస్ట్ చేస్తావా, నువ్వు తీసుకొస్తావా కోర్టుకు, లేదా ఇక్కడ నిరాహార దీక్ష చేయాలా అని చెప్పేసి ఎస్పీ దగ్గర కూర్చుంటే మా మేజిస్ట్రేటు కబురు చేసి నేను ఎస్పీతో మాట్లాడుతున్నా, మీరు రండి కోర్టుకు అని చెప్పాడు. దాని తెల్లారి ఆ 23 మందిని కోర్టుకు తీసుకొచ్చారు. 23 మంది. 3 నెలలు కేసు నడిచింది. 3 నెలల కేసు నడిచిన తర్వాత ఒక్కొక్కళ్ళకి 9 నెలలు జైలు శిక్ష పడ్డది. మొత్తం 9. ఇప్పుడు ఏందనంటే నేను చెప్పే విషయం ఏంటంటే విలేకరులు కావచ్చు, మీరు కావచ్చు, ఏదన్నా జరిగితే వాళ్ళే కేసు పెట్టాలని లేదు, మనం కూడా కేసు పెట్టుకోవచ్చు. మనం కూడా డైరెక్ట్ కోర్టుకు పోవచ్చు. వాడు ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, ఎవడన్నా కావచ్చు, ఎవడి మీదన్నా మనం కేసులు పెట్టుకోవచ్చు. అధికారం మనకున్నది. మీకు తగిన సాయం లీగల్గా ఏం చేయాలో, ఎట్లా చేయాలా, సుదర్శన్ సార్ లాంటి వాళ్ళు మా దగ్గరికి వస్తే మేము చెప్తాం. దాని లోపల
మేమందరం కూడా కలిసి చేద్దాం. దాని లోపల ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు, ఎక్కడ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా చేయాల్సిందే. ప్రతి ఊళ్ళో పోరాటం చేయాల్సిందే, ప్రతి ఊళ్ళో యువతను తయారు చేయాల్సిందే. ఒక్క మనమే కాదు, మనం ఏం చేయాలనంటే బీసీల గరీబులను కలుపుకోవాలా, ఎస్టీల గరీబులను కలుసుకోవాలా, మైనారిటీలల్లో అంటే ముస్లిమ్స్లలో కూడా ఎవరైనా గరీబులు ఉంటే వాళ్ళని కలుపుకోవాలా. ప్రతి ఊళ్ళో 70% 80% మంది గరీబులే ఉంటారు. చాకులోళ్ళు కావచ్చు, బంగారం పనిచేసేవాళ్ళు కావచ్చు, వడ్లోళ్ళు కావచ్చు, ఏ కులమన్నా కానీ పేదవాళ్ళందరినీ మనం ఒక నాయకత్వం, మేము ఒక్కళ్ళమే పోరాటం చేస్తాం అనేది కొంచెం ఓకే, మంచిదే. రానప్పుడు మీరు చేద్దంటలేను, వాళ్ళు రానప్పుడు మాల సంఘాలు చేయండి, వాళ్ళప్పుడు మాదిగ సంఘాలు చేయండి, వాళ్ళప్పుడు ఇంకో సంఘం చేయండి, బహుజన పేరుతో చేయండి, ఏ పేరుతోటైనా చేయండి, అంబేద్కర్ సంఘం పేరుతో చేయండి, కానీ వాళ్ళని కలుపుకోవడానికి ప్రయత్నం చేయాలి. అండ్ రేపటి రోజు జరగబోయేటటువంటి మొత్తం ఎన్నికల లోపల అది వార్డు మెంబర్ ఎన్నికైనా గ్రామ పంచాయతీ ఎన్నికైనా కూడా మన మనుషుల్ని, మనకు సంబంధించినటువంటి వాళ్ళని, వాళ్ళ లెఫ్ట్ వాళ్ళైనా, ఎవరైనా బిఎల్ఎఫ్ వాళ్ళైనా, దళిత సంఘాల వాళ్ళైనా, ఎవరైనా కూడా మన వాళ్ళని ప్రతి చోట నిలబెట్టే ప్రయత్నం మనం చేయాలి, ప్రతి చోట. ఎందుకంటే నీకు రాజ్యాధికారం రానంత వరకు అరే 10 మందిని కలిసి అడవిలకు పోయినాం మనం. అరే వాడు కోడి తీసుకురన్నాడు, 3 కిలో బియ్యం తెమ్మన్నాడు, పప్పు తెమ్మన్నాడు, కూరగాయలు తెమ్మన్నాడు, పోయి పెట్టుకుంటేమి, చక్కగా వంట చేస్తేమి, కోడి కూర వండితేమి, 4 కిలో బియ్యం పెడితేమి, అన్నీ రెడీ అయిపోయాయి. లాస్ట్కి ఏమంటున్నాం మనం, అయ్యా రెడ్డి దొర నువ్వు పెద్దోడు కదా, నువ్వు జర వంచు అందరికీ. ఒడికి పెడతాడు, ఎవడికి పెడతాడు, వాళ్ళ మనుషులు పెట్టుకుంటున్నాడు. 10 మందిని పోతే 8 మందిని ఇంత బుక్కడి పెట్టేసి అందులో 70% 80% తీసి ఆ 2 మనుషులకు వాళ్ళ మనుషులకు వాడు పెట్టుకుంటున్నాడు. మనల్లోకి వెళ్ళిపోయి అక్కడే వాడిని అడుక్కుంటున్నాడు అంటే వాడిది తప్పే. మనల్లోకి వెళ్ళిపోయి అక్కడ కూడా అడుక్కుంటున్నాడనంటే అది కాబట్టి అవుతుందో ఇది చాలా తప్పు. ఖచ్చితంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం. రేవంత్ రెడ్డికే ఈ శాఖ, హోంశాఖ కూడా ఉంది. ఎక్కడ దళితుల మీద అన్యాయం జరిగినా కూడా నువ్వు వచ్చేసి వాళ్ళకి న్యాయం చేస్తావా, చెయ్యి, న్యాయం చేయించు. ఎవరెవరి మీద అయితే విలేకరుల మీద దాడి చేసినారో, ఎవరైతే ఆ రామరెడ్డి గారు కానీ ఎవడన్నా కానీ ఆమెను కొట్టినాడో, ఇలాంటి ఏ కేసు జరిగిందో వాళ్ళ మీద మీరు ఒక నెల రోజుల లోపల కేసులు పెట్టేసి సరైనటువంటి న్యాయం చేస్తే చెయ్యండి. లేకపోతే మీకు వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు చేయాల్సి వస్తుందని చెప్పేసి ఖచ్చితంగా మేము చెప్తున్నాం. దాని లోపల అందరినీ కలుపుకొని పోతాం, అన్ని సంఘాలను కలుపుకొని పోతాం, అందరినీ మనుషులను కలుపుకొని పోతాం, చేస్తాం. బిడ్డ ఇక్కడితో పోరాటాలు ఆగిందనేటువంటి సమస్య కాదు, పోరాటాలు ఆగే సమస్య కాదు. అక్కడ న్యాయం దొరికే వరకు పోరాటం జరగాల్సిందే. ప్రతి నా ఆడబిడ్డకు, ప్రతి చెల్లెలకి, ప్రతి అక్కకు న్యాయం జరగాల. దేశం లోపల ప్రతి విలేకరికి దేశం లోపల న్యాయం జరగాల. ఆ నేరేళ్ళలో జరిగినటువంటి విషయం మీద ఆయన సర్పంచ్ గారు చెప్పారు. అసలు ఎంత ఘోరం జరిగిందో, పెద్దలను కూడా చూడకుండా ఎట్లా కొట్టినారో. 4 రోజులు వాళ్ళు 8 రోజులు అసలు నడవలేకపోయారు. వాళ్ళు కాళ్ళు మొత్తం వాసిపోయినాయి వాళ్ళు. మరి అటువంటి కేసులు కూడా న్యాయం చేస్తలేవంటే ఎవరి కోసం ఉన్నట్లు, నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నట్లు. కాబట్టి ఖచ్చితంగా ఈ పోలీస్ వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలా. మంచి అధికారులను నియమించండి, మంచి న్యాయం చేసే ప్రయత్నం చేయండి. ఈ దళిత సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కడ ఏ కంప్లైంట్ ఇచ్చినా కూడా సరైన విచారణ జరపాలా అని చెప్పి కోరుతున్నాం. లేని పక్షం లోపల మేము కూడా ఏదైతే మీకు న్యాయం చేయాలో, ఏ విధంగా చేయాలో మన అడ్వకేట్ల టీంలను పెట్టేసి మీకు కూడా న్యాయం చేయడానికి పూర్తి మేము ప్రయత్నం చేస్తాం. ఇంకొక ఫైనల్ మాట కూడా ఏంటంటే, రేపు 2029 నాటికి నేను ఒక ప్రజల ప్రభుత్వం రావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ప్రజల ప్రభుత్వం రావాలని కోరుతున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి సంబంధించినటువంటి వాళ్ళ ప్రభుత్వం రావాలని చెప్పేసి కోరుతున్నాం. మేము కోరుతున్నాం 2029కి వచ్చేసరికి
అప్పుడు కనుక ఒక గవర్నమెంట్ ఏర్పడితే, ఒక మంత్రివర్గం ఏర్పడితే మా శంకర్ లాంటి వాళ్ళు, మా స్కైలాబ్ లాంటి వాళ్ళు, మా సుదర్శన్ లాంటి వాళ్ళు క్యాబినెట్లో ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.